నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మాయ జారితే ప్రమాదమా? ముందే రజస్వల? ఎందుకంటే సువాసన సరే, సమస్యల సంగతేంటి? మోకాల నొప్పులకు కోతలేని చికిత్స, జీఏఈ. ఇంకా హెల్త్ టిప్. కంటికి కాపలాగా రక్షణగా ఉండే కనురెప్పే సమస్యలు తెచ్చిపెడితే అంతకు మించిన ఆవేదన మరొకటి ఉండదు. గర్భంతో ఉన్నప్పుడు కొంతమందిలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. గర్భంలో పెరుగుతున్న బిడ్డకు రక్షణ కవచంగా ఉండే ప్లాసెంటా అనే మాయ కొన్ని సందర్భాల్లో సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలలు నిండుతున్న కొద్దీ కిందకి జారిపోతూ ఇటు కాబోయే అమ్మకు అటు పుట్టబోయే బిడ్డకు లేనిపోని సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మాయ కిందకు జారడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ పిండం ఈ ప్రకృతిలో అపురూపానికి అపురూపం. కేవలం 2 సూక్ష్మాతి సూక్ష్మమైన స్త్రీ పురుష బీజకణాల సంయోగం ఫలితంగా అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న ఓ చిన్న నలుసు, ఆపై దళసరి గర్భసంచిలో మృదువైన మాయ పొరల మధ్య ఊయలలూపే ఉమ్మ నీటిలో బొడ్డుతాడును పెనవేసుకుని సుతారంగా తేలియాడుతూ నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానమవుతుంది. చిన్న నలుసుగా మొదలై పండంటి బిడ్డగా రూపుదిద్దుకునే క్రమంలో తల్లి బిడ్డలకు మధ్య అనుసంధానంగా గర్భాశయంలో పై భాగాన మాయ అనేది ఏర్పడుతుంది. ఈ మాయ అనేది తల్లి రక్తం నుంచి బొడ్డు పేగు ద్వారా బిడ్డకు అవసరమైన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. అంతేకాదు, బిడ్డ విసర్జించే వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తూ ఉంటుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న మాయ ఒక్కోసారి గర్భసంచి ముఖద్వారానికి అడ్డంగా వస్తూ సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. ప్లాసెంటా ప్రీవియా అనే ప్రాబ్లమ్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీలో మాయ కిందకి ఉంటుందో దానిని మనం ప్లాసెంటా ప్రీవియా అంటాము. అది మీకు ఒక 4 రకాలుగా ఉంటుంది. టైప్ 1, 2, 3 and 4 అని అంటాము. బట్ టైప్ 1, 2 అనేది మైనర్ ప్లాసెంటా ప్రీవియా. అంటే మనకి గర్భసంచిలో యూట్రస్ ముఖద్వారం మీద ప్లాసెంటా ఉంటే అది ప్లాసెంటా ప్రీవియా అంటాం. జనరల్లీ బేబీ కిందకుండి మాయ పైకి ఉంటుంది, ప్లాసెంటా పైకి ఉంటుంది. ఈ ప్లాసెంటా ప్రీవియా కేసెస్లో మాయ కిందకుండి బేబీ పైకి ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ప్లాసెంటా ప్రీవియా డయాగ్నోసిస్ కూడా మనము 20 వారాల స్కాన్ అప్పుడు, అనామలీ స్కాన్ అప్పుడే మనం టీఫా స్కాన్ అంటాం కదా, ఆ స్కాన్లోనే మనకు తెలుస్తుందన్నమాట. ఈ ప్లాసెంటా ప్రీవియాలో మైనర్ ప్లాసెంటా ప్రీవియా ఒకటిను, మేజర్ ప్లాసెంటా ప్రీవియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మైనర్ ప్లాసెంటా ప్రీవియా అంటే ఏంటి అంటే మొత్తానికి అది ప్లాసెంటా అనేది మొత్తానికి ముఖద్వారం మీద కాకుండా కొంచెం దగ్గరలో ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒక అప్ టు ది ఆస్ అంటాం, అంటే బర్త్ కెనాల్కి ఎగ్జాక్ట్లీ దగ్గరకు వచ్చి అక్కడ వరకే ఆగుతుంది. అది మైనర్ ప్లాసెంటా ప్రీవియా. ఎప్పుడైతే బర్త్ కెనాల్ని మొత్తంగా కవర్ చేస్తుందో దానిని మేజర్ ప్లాసెంటా ప్రీవియా అంటాము. ఈ ప్లాసెంటా ప్రీవియా మైనర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే 20 వారాలప్పుడు మనం డయాగ్నోస్ చేసినప్పుడు మైనర్ ఉన్నప్పుడు, అది ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి 8 నెలల వరకు అది జనరల్లీ పైకి మూవ్ అవుతుంది. ప్లాసెంటా ప్రీవియా మేజర్ అనే కేసు మాత్రము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది అలా ప్లాసెంటా ప్రీవియా లాగానే మిగిలిపోతుంది. ఇలాంటి కేసెస్లో వాళ్ళకి బ్లీడింగ్ ఎపిసోడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటము, సిజేరియన్ తొందరగా చేయటము, ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సిన అవసరం పడటం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఇలాంటి ప్లాసెంటా ప్రీవియా మేజర్ వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. తల్లి బిడ్డలకు మధ్య అనుసంధానంగా ఉండే మాయను మనం ఒక ఉదాహరణతో చక్కగా అర్థం చేసుకోవచ్చు. తల్లిని ఒక చెట్టుగా భావిస్తే మాయను వేరుగాను, బొడ్డు పేగును కాండంగాను, బిడ్డను ఆకుగాను చెప్పుకోవచ్చన్నమాట. సాధారణంగా ఇది గర్భాశయంపై భాగాన ఉంటుంది. ఇక్కడ చూడండి, గర్భసంచిలో పిండం ఎలా కదులుతూ ఉందో. గర్భసంచి పైన పక్కగా బొడ్డు పేగుతో కలిసి కనిపిస్తోందే, అదే మాయ. ఇది మాయ సాధారణంగా ఉండే స్థితి. ఇక్కడ చూడండి, పైన ఉన్న మాయ ఎలా అడ్డుగా వచ్చిందో. గర్భసంచి ముఖద్వారాన్ని సగం కప్పేసింది. దీన్ని మాయ పాక్షికంగా అడ్డు రావటమని పిలుస్తారు. ఇక్కడ మాయ గర్భసంచి ముఖద్వారాన్ని పూర్తిగా కప్పేసింది. దీన్ని మాయ పూర్తిగా అడ్డు రావటంగా చెబుతారు డాక్టర్లు. ప్లాసెంటా ప్రీవియా అనేది డయాగ్నోసిస్ మాత్రం ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుస్తూ ఉంటుంది.
మనకి 5th మంత్లో ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ అందరికీ చేస్తామో అదే టైంలో మాయ ఎక్కడుందనేది తప్పకుండా చెక్ చేస్తాము. ఒకవేళ మాయ కిందకి ఉంటే మళ్ళీ మనము 8th మంత్లో మళ్ళీ రిపీట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మైగ్రేట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాము. ఒకవేళ 8th మంత్లో ప్లాసెంటా ఇంకా మూవ్ అవ్వలేదు, అది కిందకే ఉంది అన్నప్పుడు మనము దాంట్లో అల్ట్రాసౌండ్లో కొన్ని ఫీచర్స్ మాకు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ అది పర్క్రీటా అంటాం, అంటే అతుక్కొని ఉందా లేదా యూట్రస్ మజిల్కి అనే దానికి ఒకవేళ మాకు అది డౌట్గా ఉంటే ఒక్కొక్కసారి మనం ఎంఆర్ఐ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకి సిజేరియన్ టైంలో మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనేది యాంటిసిపేట్ చేస్తాం, అంటే కనుక్కోగలిగి దానికి రిలేటెడ్గా ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని మనం హ్యాండిల్ చేయటానికి అవకాశంగా మనం బ్లడ్ రెడీ పెట్టుకోవటము ఆర్ మల్టీడిసిప్లినరీ వేరే సర్జన్స్ని ఇన్వాల్వ్ చేయటము. ఒక్కొక్కసారి యూట్రిన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం, అంటే బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వకుండా మనము బ్లడ్ సప్లై ఫస్ట్ ఇనీషియల్గా తగ్గించి బేబీని డెలివరీ చేసి ఇమీడియట్గా బ్లడ్ సప్లై తగ్గించి బ్లడ్ లాస్ అవ్వకుండా చూసుకొని వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం లేకుండా చూడగలిగే పరికరాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి. కాబట్టి ఇలాంటి కేసెస్ ఎప్పుడు కూడా హయ్యర్ సెంటర్స్లో మల్టీడిసిప్లినరీ టీంలో ఉన్నప్పుడు మీరు డెలివరీస్ అక్కడ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. గర్భిణీ దశలో మాయ జారినప్పుడు తరచుగా అకస్మాత్తుగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పి కూడా వేధిస్తూ ఉంటుంది. ప్రసవ నొప్పులు ముందుగానే మొదలవుతుంటాయి. గర్భసంచిలో బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదము ఉంటుంది. గర్భసంచి పరిమాణం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. మాయ జారటం అనేది సాధారణంగా గర్భిణీల్లో చివరి 3 నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మాయ జారిన పరిస్థితుల్లో బరువైన పనులు చేయకూడదు. వ్యాయామానికి, దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేయకపోవటమే మేలు. ఈ ప్లాసెంటా ప్రీవియా ఉన్నప్పుడు ఫస్ట్ అవేర్నెస్, అది ఏ టైప్ ఆఫ్ ప్లాసెంటా ప్రీవియా, మైనరా మేజరా ఫస్ట్ తెలుసుకోవాలి. మైనర్ ఉంది అంటే జనరల్లీ కంగారు పడాల్సింది లేదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది పైకి వెళ్ళిపోతుంది. 8th మంత్లో రిపీట్ స్కాన్ చేసి చూసుకోవాలి. ఒకవేళ మేజర్గా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు హాస్పిటల్కి దగ్గరలో, హయ్యర్ సెంటర్కి దగ్గరలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా బ్లీడింగ్ ఎపిసోడ్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని అది ఎంత టైప్ ఆఫ్ బ్లీడింగ్, అంటే హెవీగా ఉందా, మైనర్గా కొద్దిగా బ్లీడింగ్ అవుతుందా చూసుకొని, హెవీగా ఉన్నప్పుడు మాత్రం అప్పటికప్పుడు సిజేరియన్కి ప్లాన్ చేయాలి. ప్లాసెంటా ప్రీవియా అనేది అది బేసిక్ రీజన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్. అందుకనే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్ని మనం అరికట్టాలి. చాలా మట్టుకు నార్మల్ డెలివరీస్ ప్రిఫర్ చేయాలి. ఒకవేళ సిజేరియన్స్ అయినా కానీ 2 సిజేరియన్స్ కంటే ఎక్కువగా మనము ప్లాన్ చేసుకోకపోవడం మంచిది. బికాజ్ మనకు 2 సిజేరియన్స్ అయిపోయిన తర్వాత దాని ఛాన్స్ ఆఫ్ ప్లాసెంటా ప్రీవియా రావటం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మాయ జారిందని పరీక్షలో తేలినప్పుడు చాలామంది గర్భిణీలు తీవ్రమైన మానసిక ఆందోళనకు లోనవుతుంటారు. అయితే సకాలంలో సరైన వైద్య సహాయం తీసుకోవటం ద్వారా కాబోయే అమ్మకు, లోపల పెరుగుతున్న బిడ్డకు సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. ఇలాంటప్పుడు గర్భిణికి చికిత్సతో పాటు కుటుంబ సభ్యులు దగ్గరుండి ధైర్యం చెప్పాలి. మానసిక స్థైర్యాన్ని అందించడం చాలా అవసరం. హెల్త్ న్యూస్ మీకోసం. పదేళ్లలోపే అమ్మాయిలు రజస్వల కావడం అనేది ఈ మధ్య చాలా సాధారణంగా మారిపోయింది. ఇలా జరగడానికి కారణాలేంటనే దానిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అమ్మాయి చిన్న వయసులోనే రజస్వల కావడానికి యాంటీబయాటిక్ మందులు కూడా ఒక కారణమంటుంది దక్షిణ కొరియాలో జరిగిన ఒక అధ్యయనం. దక్షిణ కొరియాకు చెందిన యూనివర్సిటీ ఆసుపత్రిలో ఇటీవల సుమారు 2 లక్షల మంది ఆడపిల్లలపైన ఒక అధ్యయనం చేశారు. పరిశోధనలో భాగంగా అమ్మాయిలు పుట్టినప్పటి నుంచి 9 ఏళ్లు వచ్చే వరకు వారిని నిశితంగా గమనించారు. ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు, ముఖ్యంగా తొలి 3 నెలల్లో యాంటీబయాటిక్ మందుల్ని తీసుకున్న ఆడపిల్లల్లో 22% మంది 8 ఏళ్ల కంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సిపిపి అంటే సెంట్రల్ ప్రికాషియస్ ప్యూబర్టీ అని పిలుస్తారు. ఒకవేళ పుట్టిన తొలి 2 వారాల్లోనే ఆడపిల్లలకు యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. శరీరంలోకి చేరిన యాంటీబయాటిక్ మందులు ఆడపిల్లల్లో హార్మోన్ల వ్యవస్థను అదుపు తప్పేలా చేయడం వల్లనే ఇలా త్వరగా రజస్వల అవుతున్నారని ఈ అధ్యయనం చెబుతుంది.
ఈ నేపథ్యంలో వీలైనంత వరకు పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతూ యాంటీబయాటిక్ మందులు వాడకానికి దూరంగా ఉంచడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. చెమట వాసన తప్పించుకునేందుకు, తాజా అనుభూతి పొందేందుకు మనలో చాలామంది బాడీ స్ప్రేలను వాడుతూ ఉంటారు. అయితే ఈ బాడీ స్ప్రేలను మోతాదుకు మించి వాడినా, అధిక రసాయనాలు ఉన్నవి ఉపయోగించినా మన చర్మానికి సమస్యల బెడద తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చర్మ వ్యాధుల్లో ఎక్కువ శాతం బాడీ స్ప్రేల వాడకంతో తలెత్తుతున్నవే అని పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాడీ స్ప్రేల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. బాడీ స్ప్రేలు ఇవాళ మనలో చాలామందికి ఒక అలవాటుగా మారిపోయాయి. కాలేజ్, ఆఫీస్, సమావేశాలు, శుభకార్యాలు, సినిమా థియేటర్ ఇలా ఎక్కడికి వెళ్ళినా కొంతమందికి బాడీ స్ప్రే తప్పనిసరి. చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు వీటిని వాడుతుంటారు. వీరిలో గంటకు వాడేవాళ్ళు ఉన్నారు. అతిగా బాడీ స్ప్రేలు వినియోగిస్తే వాటిలోని రసాయనాల కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాడీ స్ప్రేలలో బ్యాక్టీరియాను తగ్గించే ట్రైక్లోజన్, ప్రొపిలిన్ గ్లైకాల్, క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్ వంటి యాంటీబయాటిక్ ఏజెంట్లు అనేకం ఉంటాయి. అంతేకాదు దుర్వాసనను తగ్గించడానికి హెక్సాల్సిన్నామాల్డిహైడ్, లిమోనిన్, లినోలాల్ వంటివి ఉంటాయి. ఇక చెమట నుంచి వచ్చే దుర్వాసనను పీల్చే స్వభావం కలిగిన సోడియం యాసిడ్ కార్బోనేట్, జింక్ కార్బోనేట్, టాల్క్ రసాయనాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఆల్కహాల్, ప్రొపిలిన్ గ్లైకాల్, పారాబెన్స్, ప్రిజర్వేటివ్స్ వంటి వివిధ రకాల రసాయనాలు కూడా ఉంటాయి. బాడీ స్ప్రేలను అతిగా వాడటం వల్ల ఇలాంటి రసాయనాలన్నీ పెద్ద మొత్తంలో శరీరంలోకి తేలికగా చేరిపోతుంటాయి. దీంతో దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటిస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యులోమా వంటి చర్మ వ్యాధులు వస్తున్నాయి. చర్మం ఎర్రబారడం, దురద, మంట, దద్దుర్లు, చర్మం నల్లబారడం, చిన్న చిన్న కణుతులు రావడం, చెమట గ్రంథులు మూసుకుపోయి చర్మం పొడిబారడం, తలనొప్పి, చికాకు, కళ్ళు ఎర్రబడడం, కొందరికి శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాడీ స్ప్రేలు వాడుతున్నప్పుడు రసాయనాలు ఎక్కువగా లేనివి ఎంపిక చేసుకొని వాడుకోవాలి. ముఖ్యంగా ప్రొపిలిన్ గ్లైకాల్, అల్యూమినియం కాంపోనెంట్ వంటి రసాయనాలు లేని వాటిని చూసి తీసుకోవాలి. స్ప్రేలకు బదులుగా హానికారక రసాయనాలు లేని రోలర్స్ వంటివి వినియోగించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏదైనా బాడీ స్ప్రే తీసుకున్నప్పుడు 2 రోజుల పాటు చెవి వెనుక భాగం లేదా చేతి వెనుక స్ప్రే చేసుకోవాలి. చర్మం రంగులో మార్పు కనిపిస్తే వాటికి దూరంగా ఉండటం మంచిది. మోకీళ్లు అరిగిపోయినప్పుడు, నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవడం ఒకటే మన ముందున్న పరిష్కారం. అయితే మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి, మోకీళ్లలో కార్టిలేజ్ తిరిగి పెరగడానికి ఉపకరించే కోతలేని చికిత్సలు అనేకం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చికిత్స ఈ కోవలోకే వస్తుంది. వాడుకలో జీఏఈగా పిలిచే ఈ ప్రక్రియలో దెబ్బతిన్న మోకీలు, కార్టిలేజ్ భాగంలోని రక్తనాళాలను బాగు చేయడం ద్వారా వేధించే నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చని చెబుతారు డాక్టర్లు. మోకాల నొప్పులను తగ్గించే కోతలేని చికిత్స జీఏఈ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? మోకాల నొప్పులు అనేది మెడికల్ టర్మినాలజీలో ఆస్టియోఆర్థరైటిస్ అంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అని అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే మోకాళ్ళు మధ్యన ఉండే కార్టిలేజ్ 2 ఎముకల మధ్యన ఒక కుషన్ లాగా ఉంటుంది. సో కొంతమందికి వయసుతో పాటు ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ జరగడం చూస్తుంటాము. దీనివల్ల కార్టిలేజ్ సైజ్ తగ్గుతా కొద్దీ మోకాళ్ళలో డ్యామేజ్ అయ్యి దానికి సంబంధించిన నొప్పులు ఇవన్నీ చూస్తుంటాము. ఆస్టియోఆర్థరైటిస్లో ఒక 4 స్టేజెస్ ఉంటాయండి. దాంట్లో 1, 2, 3, 4 అని అంటాం. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా కేటగరైజ్ చేయొచ్చు. మైల్డ్లో చూస్తే కానీ కొంచెం ఈ కార్టిలేజ్ అరగడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మోడరేట్లో, సివియర్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలామందికి సివియర్లో చూస్తే కానీ ఆల్మోస్ట్ కార్టిలేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి బోన్ డ్యామేజ్ కూడా ఎక్కువ శాతం, అలాగే నొప్పి కూడా ఎక్కువ శాతం చూడడం మనం చూస్తుంటాము.
ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటే ఆ కార్టిలేజ్ డిస్ట్రక్షన్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల ఎక్కువ అవడము, దాని రిపేర్ తక్కువ అవడము వల్ల వచ్చే అవుట్కమే నీ ఆస్టియోఆర్థరైటిస్. ఇన్ఫ్లమేషన్ వల్ల మామూలుగా మనం చూస్తుంటే అక్కడ ఉండే రక్తనాళాలు నియో యాంజియోజెనసిస్ అంటాం. నియో అంటే కొత్త, యాంజియోజెనసిస్ అంటే కొత్త రక్తనాళాలు అక్కడ రావడం అనేది మనము ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్లో బాడీలో ఎక్కడున్నా చూస్తుంటాము. ఆ నియో యాంజియోజెనసిస్ ఈ మోకాలు చుట్టూరు ఉండే ఒక లేయర్ సైనోవియం అని అంటాము. సైనోవియం అంటే మోకాలు చుట్టూరు ఉండే ఒక పొర. నియో యాంజియోజెనసిస్ అంటే ఎక్కువ రక్తనాళాలు వెళ్ళడం వల్ల దాంట్లో వాపు వచ్చి దాంతోపాటు కొన్ని కొత్త నరాలు అక్కడ ఏర్పడి ఏ స్పర్శ లేని మోకాల్లో మనము ఈ ఆస్టియోఆర్థరైటిస్ అయినప్పుడు ఎక్కువగా ఈ నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. మోకాళ్ళ నొప్పులకు తొలి దశలో చికిత్సలు ఎలా ఉంటాయి? ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్ ఏర్పడినప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ అనేది మోకాలు రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దాని ముందర స్టేజ్లో కొంతమందికి ఈ నీలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, కొంతమందికి ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఆఫర్ చేయడం జరుగుతుంటుంది. ఈ అన్ని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒక 2 నుంచి 3 నెలల దాకా పనిచేస్తాయి. అవి ఎక్కువ శాతం మళ్ళీ వాడడం వల్ల కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ టెంపరీ సొల్యూషన్స్. ఇప్పుడు ఒక లాస్ట్ 10 years నుంచి ఒక కొత్త ట్రీట్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని అంటాము. జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఒక రక్తనాళాలు నుంచి పోయి మోకాలికి వెళ్ళే రక్తనాళాల నుంచి చేసే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ చేసిన దానివల్ల ఈ నొప్పిని ఒక 2-3 సంవత్సరాలు వరకు తగ్గించే అవకాశము ఉంటుంది. జిఐఈ పద్ధతిలో మోకాళ్ళ నొప్పుల్ని ఎలా తగ్గిస్తారు? ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్లో ఒక చిన్న పిన్ హోల్తో మోకాళ్ళకి వెళ్ళే రక్తనాళాలకు వెళ్ళి ఎక్కడైతే ఎక్కువ ఈ నియో యాంజియోజెనసిస్ కనిపిస్తుందో మనం డై ఇచ్చినప్పుడు ఒక చిన్న డై ఇచ్చి ఇమేజింగ్ కింద చూస్తాము. ఎక్కడైతే ఈ కొత్త రక్తనాళాలు ఏర్పడినాయో, ఎక్కడైతే ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందో ఆ రక్తనాళాల్లోకి ఒక చిన్న మందు ఇచ్చి అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ని తగ్గించడం అనేది జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాము. ఈ ప్రొసీజర్ చేసిన దానివల్ల దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఒక 70 నుంచి 80% మంది చేయించుకున్న వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది, అలాగే కొంచెం మొబిలిటీ అంటే ఎక్కువగా ఫంక్షన్ కూడా, మోకాలు ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే అందరికీ జిఐఈ చికిత్స చేస్తారా? ఎక్కువగా సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కంప్లీట్గా కార్టిలేజ్ అరిగిపోయిన వాళ్ళకి, బోన్ చేంజెస్, బోన్ డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్లో ఎఫెక్టివ్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. పని చేయొచ్చు, కానీ ఏదైతే 50% పెయిన్ రిలీఫ్ అని అంటున్నామో అంత రాకపోవచ్చు. మైల్డ్గా మోడరేట్ ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం మనం ఈ 50% పెయిన్ రిలీఫ్ అయితే చూస్తుంటాము. సో పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీట్మెంట్కి ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వకపోవచ్చు. జిఐఈ చికిత్స తాలూకు ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్రొసీజర్కి ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. మనం ఏదైతే ఈ బ్లడ్ వెసల్స్లోకి వెళ్తున్నామో చాలా చిన్న కెథీటర్ వాడతాము. సో ఓన్లీ కాంప్లికేషన్, సీరియస్ కాంప్లికేషన్ ఒకవేళ అయితే కొంచెం లోకల్గా మనము రక్తనాళాలని యాక్సెస్ చేసిన దగ్గర ఏమైనా కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు. అది కూడా లోకల్ బ్లీడింగే అవుతుంది అండ్ అది కంట్రోల్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. అండ్ అది లెస్ దెన్ 1% ఆఫ్ ద పేషెంట్స్లో చూస్తుంటాము. దాదాపు 99% పేషెంట్స్కి ఎలాంటి సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి ఈ ప్రొసీజర్ వల్ల ఉండవు. మనం వేసే పార్టికల్స్ కూడా టెంపరీగా ఉండి అక్కడ ఆర్టరీస్లో క్లియర్ అయిపోతాయి కాబట్టి దాదాపు సీరియస్ కాంప్లికేషన్స్ ఈ ప్రొసీజర్లో అయితే ఉండవు. ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ప్రొసీజర్. మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించే జిఐఈ చికిత్సపై ఎలాంటి అవగాహన అవసరం? మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేసేది జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని అంటాము. ఇది నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదల వల్ల వచ్చే డ్యామేజ్ సంబంధించిన నొప్పిని ట్రీట్ చేసే ఒక కొత్త రకమైన ప్రొసీజర్. ఇప్పుడు చూస్తే కానీ దాదాపు వెస్ట్రన్ కంట్రీస్లో అంతా ఈ ప్రొసీజర్ ఎక్కువగా ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ రీసెర్చ్ కూడా ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉంది. ఈ ప్రొసీజర్కి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది చేసిన దానివల్ల ఒక 70 నుంచి 80% మందికి మంచి లాస్టింగ్ రెస్పాన్స్, 2-3 సంవత్సరాల వరకు మోకాలు నొప్పి తగ్గడం అనేది చూస్తుంటామనే ఎవిడెన్స్ అయితే ఉంది. ఈ మోకాళ్ళులో డ్యామేజ్ అయిన దానివల్ల కొన్ని దానికి ఆ వాపుకు సంబంధించింది కానీ కొత్త రక్తనాళాలు ఏర్పడి
అక్కడ మంట ఎక్కువ అవడం వల్ల ఈ నొప్పి అనేది మనకి తెలుస్తుంటుంది. మామూలుగా ఉండే మోకాల్లో మనకి ఎలాంటి లోపల వైపు స్పర్శ అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ నరాలు లోపల వైపు మనకి తక్కువ ఉంటాయి కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అవుతుందో దాంతో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల మోకాలు చుట్టూ ఉండే ఒక లేయర్ సైనోవియం అని అంటారు, దాంట్లో వాపు వచ్చి దాంట్లో కొత్త రక్తనాళాలు ఏర్పడి ఆ కొత్త రక్తనాళాలతో పాటు కొత్త నరాలు ఏర్పడి మనకి నొప్పి అనేది ఎక్కువ అవడము చూస్తుంటాము. సో ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ ద్వారా ఈ కొత్తగా వచ్చిన రక్తనాళాలని ట్రీట్ చేసి బ్లాక్ చేసిన దానివల్ల అక్కడ ఆ సైనోవియం వాపు తగ్గి దాంట్లో ఉండే నరాలు కూడా సెన్సిటివ్నెస్ తగ్గి ఈ నొప్పికి రెస్పాన్స్ అనేది రావడం చూస్తుంటాము. మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నవారికి, సర్జరీ అంటే భయపడేవారికి జీఏఈ చికిత్స బాగా అనుకూలంగా ఉంటుంది. చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండా కీలు భాగంలో దెబ్బతిన్న కార్టిలేజ్ను బాగు చేసే ఈ చికిత్స మోకాల నొప్పులతో బాధపడే వారికి నిజంగా ఒక వరమనే చెప్పుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజు 4-5 వాల్నట్స్ని నానబెట్టుకుని తినడాన్ని అలవాటు చేసుకోండి. వీటిలోని ఒమేగా-3 రకం కొవ్వులు, పాలీఫెనాల్స్, విటమిన్ E వంటివి ఆల్చిమర్స్, డిమెన్షియా వంటి సమస్యల్ని దూరంగా ఉంచుతాయి.